సిరికొండ మండలంలోనే ఒక మారుమూల గ్రామం తుంపల్లి. ఈ తుంపల్లి పిల్లలు చదువుకోవాలంటే సర్కారు బడుల తప్ప ఇంకొక బడే లేదు ఈ తుంపల్లిలో. అటువంటిది పిల్లలకు ఆటలంటే గ్రామీణ ఆటలు తప్ప ఇంకొక పేరే తెలియదు. కానీ ఇదంతా గతం. కానీ ఇప్పుడు పిల్లల ఆటలు అంటే హాకీ. తుంపల్లోళ్ళు వస్తున్నారు అంటే హాకీ గెలుచుకొని పోతారు అంటారు. ఇంతకీ పిల్లలకి హాకీ పరిచయం చేసింది ఎవరు? పిల్లల్లో హాకీ పైన ఇంత మక్కువ పెంచింది ఎవరో తెలుసుకుందాం పదండి. తుంపల్లి స్కూల్ గ్రౌండ్ కి అయితే నేను వచ్చేసిన. అన్ని రకాల చర్మ సమస్యలకు శాశ్వత పరిష్కారం ఈ శ్రీత 9281458181. సో ఒక్కసారి ఈ స్కూల్ గురించి చెప్పాలి మీతో అందరితోటి. ఏంటంటే హాకీ ఇంట్రడ్యూస్ చేయకముందు ఈ స్కూల్లో పిల్లల్ని స్కూల్లోకి పట్టుకురావాలంటే టీచర్స్ కి పెద్ద టాస్క్ అయ్యేది. పిల్లలు ఇంటింటికి కాదు గూడాలకి తండాలకి పోయి మరీ పిల్లల్ని తీసుకొని వచ్చి క్లాస్ రూమ్ లో ఊసబెట్టేటోళ్ళు. కానీ ఇప్పుడు మాత్రం ఆ పరిస్థితి లేనే లేదు. ఎప్పుడైతే హాకీ నేర్చుకోవడం స్టార్ట్ చేసారో పిల్లలు అలా స్కూల్ బ్యాగులతో పాటు హాకీ స్టిక్స్ కూడా పట్టుకొని స్కూల్కి వస్తున్నారంట. పిల్లలకి హాకీ పైన ఎందుకు ఇంత ఆసక్తి పెరిగింది? ఆసక్తి అనే కాదు, ప్రేమ పెరిగింది. స్కూల్ బ్యాగులు లేకుండా వస్తారు కానీ హాకీ స్టిక్స్ లేకుండా మాత్రం స్కూల్కి రారంట. దాదాపు 175 మెంబర్స్ ఇక్కడ స్ట్రెంత్ ఉంటే అందరూ కూడా హాకీ స్టిక్లు పట్టుకుని పొద్దున్నే స్కూల్కి వస్తారు. స్కూల్ టైం కంటే ముందుగానే వచ్చి ప్రాక్టీస్ చేస్తుంటారట. గ్రామస్తులు చెప్తుంటే నేను కూడా విన్నా. ఒక్కసారి పిల్లలకి ఎందుకు హాకీ అంటే ఇంత మమకారం, ఎందుకు ఇంత ప్రేమను తెలుసుకున్నాను. నీ పేరేందమ్మా? వీరక్షిత. అసలు ఎందుకు మీకు హాకీ అంటే ఇంత ఇష్టం? హాకీ అంటే ఆడితే ఒక హ్యాపీనెస్ ఉంటుంది. మాకంటే పెద్దవాళ్ళ అన్నయ్యలు ఆడి ఏదైనా ఒక జాబ్ సంపాదిస్తారు స్పోర్ట్స్ అకాడమీలో. మేము కూడా ఎంకరేజ్మెంట్ తీసుకొని మేము కూడా అలా పై స్టేజ్ కి వెళ్ళాలనేది మా హోప్. సో మీ అన్నలు అక్కలు ఇక్కడ బయటకి టోర్నమెంట్ కి వెళ్ళి వాళ్ళు ఒక షీల్డ్స్ తో వచ్చినప్పుడు ఏమనిపిస్తుంటది మీకు వాళ్ళని చూసి? చాలా గర్వంగా అనిపిస్తుంది. మా విలేజ్ ఎవరికి తెలియకపోతుంది. ఇప్పుడు నేషనల్ లెవెల్ వెళ్తుందంటే మా పీట్ సార్ వాళ్ళని. ఒక్కసారి గ్రౌండ్ లో దిగిన తర్వాత హాకీ స్టిక్ చేతిలో పట్టుకున్న తర్వాత ఏమనిపిస్తుంది మీకు? మేము కూడా ఆడాలి, సర్టిఫికెట్ సాధించాలి, స్పోర్ట్స్ అకాడమీలో జాబ్ తెచ్చుకోవాలి అనేది మాకు హోప్ ఉంది. సో అసలు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమనిపించింది మీకు? ఇది కొత్త గేమ్, మొత్తం కొత్త అనిపించింది. ఆడాలా లేదా అని కొందరు ఆడుతున్నప్పుడు నేను కూడా ట్రై చేసిన. ఫుల్ ఇంట్రెస్ట్ వచ్చింది. ఆడుతూ ఆడుతూ ఇంట్రెస్ట్ వచ్చింది, హ్యాపీనెస్ వచ్చింది. ముందుగా ఇంత పెద్ద గ్రౌండ్, నువ్వు ఈ 6th క్లాస్ కి జాయిన్ అయినప్పుడు మీ సీనియర్ 7th 8th 9th 10th వాళ్ళు హాకీ స్టిక్ పట్టుకొని ఇట్లా గ్రౌండ్ లో ఆడేటప్పుడు హాకీ వాళ్ళని చూసినప్పుడు నీకు ఏమనిపించింది? అసలు హాకీ అనే గేమ్ పేరు అన్నది ఎరకనప్పుడు వాళ్ళకంటే మంచి ఆడాలని, పై స్థాయికి పోవాలని. మరి ఇప్పుడు ఏమనుకుంటున్నావు? నీ అంబిషన్ ఏంది? ఈ స్పోర్ట్స్ అకాడమీ పోయి ఆర్మీ జాబ్ అంటే నా అంబిషన్. ఆర్మీలో పోవాలన్నది నీ అంబిషన్. ఆల్ ది వెరీ బెస్ట్. స్కూల్ మీద ప్రేమతోటి, హాకీ మీద మమకారం తోటి, అండ్ దాంతో పాటు వాళ్ళ సార్ పైన ఉండే రెస్పెక్ట్ తోటి ఇట్లా జూనియర్స్ కి ట్రైన్ చేయడానికి వాళ్ళ సీనియర్లు కూడా అప్పుడప్పుడు వస్తూ పోతూ ఉంటుంటారంట. ఒక్కసారి వాళ్ళతో కూడా మాట్లాడదాం. ఏం పెడతాం? ఏం గౌతమ్. ఇదే స్కూల్. అప్పట్లో ఏం గేమ్స్ ఆడుతుండే మీరు? వాలీబాల్, క్రికెట్ అవి ఆడుతుండే. సో ఇవే దాంతో టోర్నమెంట్స్ కి వెళ్ళేటోళ్ళ బయటకి? దీంతో ఇలా పోతున్నాం మేడం. హాకీ వచ్చినప్పటి నుంచి టోర్నమెంట్ లో బయటకి వెళ్తున్నాం. అంతకుముందు అంతా ఏమున్నా ఈ గ్రామంలోనే, ఈ గ్రౌండ్ లోనే మీరు పోటీలు మీరు ఆడుకునేటోళ్ళు అంతేనా? అంతే. మరి హాకీ వచ్చిన తర్వాత ఒక్కసారి గ్రామం నుంచి మండల స్థాయికి వెళ్ళిండ్రు, మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి పోటీలకు వెళ్ళారు. అసలు అప్పుడు ఏమనిపించింది మీకు? మేడం సార్ చెప్పాడు మేడం, చాలా సంతోషం అనిపించింది బయటకు వెళ్తే. సో దాదాపు ఎన్ని టోర్నమెంట్స్ ఆడినావు నువ్వు? మేడం నేను 4 స్టేట్ మీద ఆడినా, 2 నేషనల్స్ ఆడినా. ఎట్లా ఉంది ఎక్స్పీరియన్స్? బాగుంది మేడం. ఈ చిట్టుపొట్టి చిన్నారుల నోట్ల నుంచి హాకీ గురించి మనం విన్నాం. అండ్ వాళ్ళ పట్టుదల ఏందో, వాళ్ళ ఎయిమ్స్ ఏందో, గోల్స్ ఏందో తెలుసుకున్నాం కదా. ఇంతకీ పిల్లలకి హాకీ పరిచయం చేసిన మాస్టర్ ఎవరు? పీటీ మాస్టర్ పైన ఎందుకు పిల్లలకి అంత గౌరవం? ఇంతకీ ఆ పీటీ మాస్టర్ కి ఇక్కడ ఉండే సర్కారు బడిల పిల్లలని హాకీ వైపు మళ్లించాలనే ఆలోచన ఎట్లా వచ్చింది? ఏడైనా ఈ మండలంలో తుంపల్లి అంటే ఆ హాకీ స్కూల్ అంటున్నారు. సర్కార్ స్కూల్ బదులు హాకీ స్కూల్ అనే పేరు వచ్చేసింది. సో అసలుకి ఎప్పుడు స్టార్ట్ అయింది మీ ప్రయాణం ఈ పిల్లలతోటి? మేడం నేను ఇక్కడికి ట్రాన్స్ఫర్ లో వచ్చి
2015 లో వచ్చిన మేడం. 15 ఎండింగ్ 16 నుంచి స్టార్ట్ చేసినాం హాకీ. పిల్లలకు హాకీ నేర్పియాలంటే మనము ఫస్ట్ ఏదైనా మనం రిజల్ట్ చూపిస్తేనే గ్రామస్తుల సహకారం కానీ ఎవరిదైనా ప్రోత్సాహం ఉంటుందని చెప్పేసి ఫస్ట్ నేనే స్టిక్స్, బాల్స్, కోన్స్ అవన్నీ నేను నా సొంత డబ్బులతో తీసుకొని వచ్చి హాకీ పిల్లలకు పరిచయం చేయించడం జరిగింది. అసలు హాకీ అని విన్నప్పుడు ఏమన్నా ఉండే పిల్లలు కావచ్చు, ఇక్కడ గ్రామస్తులు కావచ్చు, వింతగా హాకీ స్టిక్స్ ఇవన్నీ వింతగా చూడడం ప్రారంభించారు. దాని తర్వాత ఎప్పుడైతే పిల్లలు హాకీ ప్రాక్టీస్ చేసి బయట టోర్నమెంట్స్, సెలక్షన్స్ వెళ్ళి రావడం ఎప్పుడైతే జరిగిందో పిల్లలకి ఏమైపోయిందంటే ఇక హాకీ వాళ్ళకి వాళ్ళు వేరే గేమ్ ఏదున్నా కానీ ఇంట్రెస్ట్ చూపించకుండా హాకీని ఇప్పుడు బయటకు వచ్చిరంటే హాకీ ఆడదాం సార్ అని తప్ప వేరే గేమ్ ఆడదామని వాళ్ళ నోటి నుంచి వెళ్ళదు. పిల్లలకి గేమ్ ప్రాక్టీస్ చేసే సమయంలో కానీ బయట టోర్నమెంట్ల సమయంలో కానీ ఎన్నో గాయాలు, కంటి పైన పళ్ళకు దెబ్బ తాకడము, పళ్ళు ఊడిపోవడము, ప్రమాదకరమైన ఎన్నో గాయాలు, అవన్నీ గాయాలను తట్టుకొని మళ్ళీ ఆ గాయం మానగానే వెంటనే మళ్ళీ స్టిక్ పట్టుకొని ఈ గ్రౌండ్ లో కనిపించిన పిల్లలు నేను ఈ తూంపల్లో తప్ప ఎక్కడ చూడలేదు. ఇంత ఇంట్రెస్ట్ వాళ్ళకి బయట టోర్నమెంట్లు, సెలక్షన్లు అవన్నీ వెళ్ళడము, స్టేట్ మీట్ సెలెక్ట్ అవ్వడము, నేషనల్ సెలెక్ట్ అవ్వడము, ఇవన్నీ జరిగేసరికి వాళ్ళకి హాకీ మీద అంతా ప్యాషన్ ఏర్పడింది. రోజుకి ఎన్ని గంటలు ప్రాక్టీస్ చేస్తున్నారు? ఎందుకంటే విజయాలు సాధించడం అంటే అంత ఆషామాషి విషయం కాదు. ప్రతి విజయం వెనుక ఒక కఠినమైన దీక్ష ఉంటది, ఒక కఠినమైన ప్రాక్టీస్ టైం అనేది ఉంటది. సో దాదాపు ఎన్ని గంటలు ప్రాక్టీస్ అనేది చేసుకుంటుంటారు? మేము హాకీ ప్రారంభించినప్పుడు మేడం మార్నింగ్ 6 కి స్టార్ట్ చేస్తే 8:30 వరకు పిల్లలు ప్రాక్టీస్ చేసేసి మళ్ళీ వెళ్ళి రెడీ అయ్యి వచ్చేసి స్కూల్ కి వచ్చేవాళ్ళు. మళ్ళీ ఈవినింగ్ స్కూల్ అయిపోగానే 6 వరకు ప్రాక్టీస్ చేసి ఈ రెగ్యులర్ గా దినచర్యలో భాగం ఇది. ఒక మన కరోనా కన్నా ముందు వరకు రెగ్యులర్ గా ఇట్లా ప్రాక్టీస్ చేసేవాళ్ళము. ఆ ప్రాక్టీసే ఆ పిల్లలకి హెల్ప్ అయ్యి బయట సెలక్షన్ లో ఎక్కువ మంది మన తూంపల్ నుంచి సెలెక్ట్ కావడము, నేషనల్ సెలెక్ట్ కావడము, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ స్టేట్ ఇక్కడ మన వనపర్తి జిల్లాలో ఉంది, అక్కడ మన పిల్లలు ఎంపిక అవ్వడము, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా హాకీ అకాడమీ గచ్చిబౌలిలో ఉంది, అక్కడ ఎంపిక అవ్వడము, ఇవన్నీ జరిగి పిల్లలు నేను ఇప్పుడు వాళ్ళ పై తరగతుల వాళ్ళు ఎంపిక అవడం వల్ల వీళ్ళు కూడా నేను కూడా అట్లా సెలెక్ట్ కావాలి, నేను కూడా ఆడాలి, నేషనల్ ఆడాలి, స్టేట్ ఆడాలి ఉత్సాహంతో చిన్న పిల్లలు కూడా ఇప్పుడు మనకు 6వ తరగతిలో వచ్చే వాళ్ళే చాలా మంది సగం మంది స్టిక్స్ కొనుక్కొనే స్కూల్ కి వస్తున్నారు, ఆ స్టిక్స్ తోటే స్కూల్ కి వస్తున్నారు. అట్లా ఇంట్రెస్ట్ పిల్లలకి. ముందు పిల్లలు స్కూల్లోకి రావాలంటే తల్లిదండ్రుల వాళ్ళ నుంచి ఫోర్స్ఫుల్ గా తీసుకుపోయి వదిలిపెట్టే పరిస్థితి. కానీ బ్యాగులతో పాటు బుక్కులతో పాటు హాకీ స్టిక్స్ తోటి మీ స్కూల్ వరకు వస్తున్నారంటే చాలా వాళ్ళు కృషి అండ్ దాంతో పాటు హాకీ పైన వాళ్ళకి ఇంట్రెస్ట్ ఎంత ఉందో తెలుస్తుంది. సో మరి ఇప్పుడు రాష్ట్ర స్థాయి ఎంపికైనరు చాలా మంది అన్నారు మేడం. ఇప్పుడు మన తూంపల్లో ఇప్పటి వరకు 260 పైన స్టేట్ మీట్ లో ఆడడం జరిగింది. 80 సార్లు నేషనల్ లో ఆడడం జరిగింది పిల్లలు. దాంతో పాటు అకాడమీ, సాయి అకాడమీ, సాట్స్ అకాడమీలో పిల్లలు ప్రజెంట్ ఇప్పటికి కూడా ఉన్నారు. అందులో శిక్షణ పొందిన పిల్లలు మళ్ళీ అందులో నుంచి బయటకు వచ్చిన తర్వాత పీఈటీ ట్రైనింగ్ చేసుకోవడము, ఆర్మీ, పోలీస్ డిపార్ట్మెంట్ లో ఎంపికలు అవన్నీ జరిగినప్పుడు పార్టిసిపేట్ చేయడము. ఇప్పుడు చాలా మంది ఇప్పుడు 4 మన తూంపల్లి నుంచి ఆర్మీలో ఎంపికైన ఉన్నారు. ఒక అబ్బాయికి మొన్న కానిస్టేబుల్ జాబ్ వచ్చింది. వీళ్ళంతా హాకీ ఎప్పుడు 10th అయిపోయిన తర్వాత కూడా హాకీనే కంటిన్యూ చేసి వాళ్ళు ఇప్పుడు లైఫ్ లో సెట్ అయ్యారు మేడం. మరి పీటీ టీచర్ గా ఇక్కడ మీరు స్కూల్ కి వచ్చినప్పుడు మీరు ఏ గోల్ పెట్టుకున్నారు? సో ఇంకా మీరు సాధించాల్సింది ఏమన్నా ఉందా? సాధించిన నా విద్యార్థులు, నా స్టూడెంట్స్ ఇక్కడ వరకు గోల్ రీచ్ అయ్యారు, ఇక్కడ వరకు నేను సంతోషంగా ఉన్నా అనుకుంటున్నారు? పై స్థాయికి వెళ్ళి ఏదైనా మన దేశానికి ప్రాతినిధ్యం వహిస్తే చూడాలని ఉంది మేడం. పీటీ సార్ కష్టం ఇవాళ ఎంతో మంది విద్యార్థులకు ఉపాధి అవకాశాలు అండ్ జీవితాన్నే నిలబెడుతుంది. మరి వీళ్ళని కన్నా తల్లిదండ్రుల పరిస్థితి ఎట్లా ఉంది? అండ్ వాళ్ళ ఇక్కడ ఉండే గ్రామస్తులు పీటీ టీచర్ గురించి కావచ్చు, హాకీ గురించి జాతీయ స్థాయికి తీసుకెళ్లిన విద్యార్థుల గురించి గ్రామస్తులు ఏమంటున్నారు కూడా ఒక్కసారి వాళ్ళతో మాట్లాడు. ఆరు సంవత్సరాలు 7 సంవత్సరాల క్రితం మీ సర్కార్ స్కూల్ ఎట్లుండే, సర్కార్ బడి ఎట్లుండే? 6 సంవత్సరాల కింద మాకు సర్కార్ బడి అంటే మారుమూల ప్రాంతంలో దీన్ని గుర్తుపట్టేది లేకుండే. మాకు ఎప్పుడైతే నాగేష్ సార్ వచ్చిండో అప్పుడు వాకి చాలా ఏంటంటే మండలం నుంచి జిల్లా నుంచి రాష్ట్ర స్థాయిలో కూడా మా ఊరిని గొప్ప పేరు తెచ్చిన నాగేష్ సార్ గారికి, పీడి సార్ గారికి మేము కోరుతున్నాము.
ఎందుకంటే మాకు అది చేయబట్టే తూంపేలి యాడైనా ఇప్పుడు తూంపేలి అంటేనే జిల్లాలో గాని రాష్ట్రంలో మాకు పేరు వచ్చిన ఘనత ఉన్నదని చెప్పదలుచుకుంటున్నాం. మరి ఈడ పిల్లగాళ్ళు సార్ కృషితో పాటు పిల్లగాళ్ళు కూడా మస్తు ఇంట్రెస్ట్ గా హాకీ నేర్చుకుంటున్నారు. సో ఆ సార్ వచ్చే వరకు కూడా ఈడ హాకీ అనే పేరు విన్నరా? ఇన్నాము. ఈ సార్ వచ్చిందంటేనే వాకి మాకు అంతకన్నా ముందు కబడ్డీ ఇంకా ఖోఖో ఆడిపించేదే కానీ మాకు వాకి అనేది విషయం మాకు తెలియదు. ఈ సార్ వచ్చినాకనే వాకి అనేది నేర్చుకున్నారు. దాన్ని తన టైం పూర్తిగా చేసుకొని మబ్బున పిల్లలు కూడా బుక్కులతో పాటు వాకింగ్ తీసుకొని పోయి మంచి వాగాన మంచిగా జరిగింది. మా పెద్దలు పక్కకే 10వ తరగతి స్కూల్ ఉండగా కూడా స్కూల్ తెచ్చిన దానికి పక్కకు లేనిది మన మండల లేనిది ఇది మా పూర్తిగా మంచిగా చెప్తుండంటే మా గ్రామస్తులు కబడ్డీ ఖోఖో రెండు పిల్లగాళ్ళు అన్నారు కదా, మండల స్థాయి వరకు ఎప్పుడైనా పోటీలకు పోయిర్రా? మండల స్థాయికి ఎప్పుడు పోలేరు, ఇక్కడనే ఉండేది. ఏమున్నా మీ ఊర్లో ఆడేది, పక్క ఊర్లతో ఆడేది. కానీ ఇప్పుడు హాకీ తీసుకొచ్చి రాష్ట్ర స్థాయి వరకు పోయి పొరగాళ్ళు ఆడుకొని వస్తున్నారు. ఎట్లా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది మాకు. ఈ పూర్తి పిల్లలు ఇంకా ముంగడికి తీస్తే మాకు మంచిగా ఉంటది. మా ఊరు పేరు మంచిగా తీసిన దానికి ఈ వాటితో మంచిగా ఉన్నదని సంతోషంగా ఉన్నదని తెలియజేస్తుంది. మాది మొదలే మారుమూల ప్రాంతము కాబట్టి తక్కువనే పరిచయాలు ఉంటుండే మాకు. మరి ఈనాడు మనం ఇంట్లో పిల్లలు చదువుకునేటప్పుడు ఒక మాట చెప్తుంటాం పొరగాళ్ళకి, మీరు మంచిగా చదువుకోవాలి, మంచి పేరు తీయాలి మాకు అని చెప్పి. సో ఇప్పుడు మీ గ్రామంలో ఉండే సర్కారు బడి పిల్లలు ఊరు పేరే మారుమోగేటట్టు చేస్తున్నారు. ఎట్లా అనిపిస్తుంది? మాకు చాలా సంతోషంగా ఉంది. వాళ్ళు మా తూంపల్లి గ్రామాన్ని మండల స్థాయిలో కాకుండా, జిల్లా స్థాయి కాదు, రాష్ట్ర స్థాయిలో కాకుండా దేశ స్థాయిలో కూడా మంచి పేరు ప్రస్తుతం తీసుకురావాలని చెప్పేసి వాళ్ళు కూడా ఇంకా మరిన్ని అవకాశాలు అందిపుచ్చుకొని మంచి ఉన్నత శిఖరాలకు ఎదగాలని చెప్పి కోరుకుంటున్నాం. మాకు పేరు తేవడానికి ముఖ్య కారణం నాగేష్ పీటీ సార్. మా విలేజ్ గురించి అంటే స్కూల్ గురించి అంతకుముందు ఉండే, కానీ ఇప్పుడు మాక్సిమం రాష్ట్ర స్థాయి, దేశ అత్యున్నత స్థాయికి స్కూల్ గుర్తింపు పొందడానికి ముఖ్య కారణం అయితే హాకీ క్రీడ వల్లనే ఇంత గుర్తింపు లభించింది మాకు. సో ఎప్పుడన్నా అనుకున్నారా మన సర్కారు బడిలో చదివిన పిల్లలు ఇట్లాంటి స్థాయికి ఎదుగుతారు, ఇక్కడ కూడా ఫ్యాకల్టీ ఇంత మంచిగా ఉంటది అనేది? అట్లయితే ఎప్పుడు అనుకోలేదు. కానీ అంటే మన గవర్నమెంట్ ఇచ్చే సదుపాయాలు, వాళ్ళు చేసే పనులు వీటి వల్లనే ఇంత అభివృద్ధి సాధించి పిల్లలకు కూడా మంచి వసతులు కల్పించినందువల్ల పిల్లలు కూడా ముందుకెళ్ళడానికి అవకాశం కలుగుతుంది.